Here is the non-spoiler review of the film Mitramandali Telugu movie review and rating. Acted by Priyadarshi, Raghumayur, Prasad Begara, Vishnu Oyai. అతను వచ్చేసి మ్యాడ్ స్క్వేర్లో లడ్డు అనే క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్. నిహారిక ఎన్ఎం, సత్య, విటీవీ గణేష్, వెన్నెల కిషోర్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 hours 18 minutesతో గ్రాండ్గా ఈరోజు రిలీజ్ అయింది. ఫస్ట్ ఇది వచ్చింది దీపావళికి, ఈ రోజుతో మొదలు. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 hours 18 minutes రన్ టైం. స్టార్టింగ్ 2 minutes, లాస్ట్ 5 minutes తీగ 2 hours 10 minutes అలాగ ఉంటుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి వరుణ్ సందేశ్ గారిది కానిస్టేబుల్ మూవీ రివ్యూ, దక్ష మంచులక్ష్మి గారు మూవీ రివ్యూ, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ, దాంతోపాటు హరి, జూనియర్, ఓజీ, కాంతార, ఇడ్లీ కొట్టు ఇంకా చాలా రివ్యూస్ అవైలబుల్గా ఉన్నాయి. చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూస్ ఎవరెవరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక కుటుంబం కులం అని కులం పిచ్చితో ఉంటారు. అందులో ఒక అమ్మాయి అలా కనిపించకుండా పోద్ది, వాళ్ళ కూతురు. అప్పుడు ఆ తర్వాత ఏమైంది, ఆ కూతురు ఏమైపోయింది, అసలు వీళ్ళ నలుగురు మిత్రమండలికి లింక్ ఏంటి ఆ హీరోయిన్కి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, అంతకంటే ముందు చిన్న మాట చెప్పాలి. నా థియేటర్లో వాళ్ళు కూడా నవ్వారు, నేను వెళ్ళిన థియేటర్లో కూడా చాలామంది ఉన్నారు. హౌస్ఫుల్ అయితే అవ్వలేదు కానీ చాలామంది ఉన్నారు, వాళ్ళు నవ్వారు. కానీ ఆ మాత్రం నవ్వు కూడా కొంతమంది ఫేమస్ రివ్యూవర్స్కి రావట్లేదంటే ఇంకా వాళ్ళలో కామెడీ హార్మోన్స్ ఏదైనా అయిపోయినాయేమో తెలీదు. కొన్ని చోట్ల ఓవర్ అయింది కామెడీ, కానీ ఓవరాల్గా అయితే నాకైతే బాగా అనిపించింది. ఒకళ్ళేమో నవ్వలేక చచ్చా, ఒకళ్ళేమో ఏదేదో అయిపోయింది, చచ్చానరా బాబు నవ్వలేక చచ్చానని ఒకడు, ఎటకారంగా నవ్వు రాక చచ్చానని ఒకళ్ళు. అసలు లాజిక్ లేకపోయినా పర్లేదు, స్టోరీ లేకపోయినా పర్లేదు, నాకైతే కామెడీ ఒకటి ఉంటే చాలు అని వెళ్ళినా ఆ కామెడీ కూడా ఎక్కలేదు. లాజిక్ స్టోరీని పక్కన పెట్టేసినా కూడా అని అన్నారు, కానీ నవ్వు రాకుండా అంతలాగా అయితే లేదు. నాకైతే నవ్వు వచ్చింది. నా థియేటర్లో నేను ఒక్కడనే నవ్వానేమోనని అందరి వైపు కూడా చూస్తున్నాను అప్పుడప్పుడు, కానీ ఇంకా అలా నవ్వు అందరికీ వస్తుందని అర్థం. ఇంకా తర్వాత సినిమాలోకి మునిగిపోయాను. ఇంకా అదేంటో అర్థం కాదు, అతిగా ఎక్స్పెక్ట్ చేస్తారో ఏంటో తెలియదు. మరి జబర్దస్త్ షో అనేది చాలా చీప్ అన్నట్టుగా మాట్లాడతారు. మరి అలా యాక్టింగ్ చేసే మన టాలెంట్ మనకి లేనప్పుడు అలాగా చీప్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. మనలో ఆ టాలెంట్ లేదు, కామెడీ చేసే టాలెంట్, కాబట్టి ఎదుటోళ్ళని అలా అనకూడదు, కించపరచకూడదని నా ఉద్దేశం. ఇంక ఈ మూవీ వచ్చేసి బాగుంది అని చెప్పాను కదా, ఎందుకనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను. చివరి వరకు చూడండి, రేటింగ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి అందరి యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ ముఖ్యంగా బాగుంది. కొన్ని చోట్ల మీమ్స్కి సంబంధించింది వాడినా కూడా కొన్ని చోట్ల మాత్రం తనకు తానే ఒరిజినల్గా వాడుకున్నాడు. కొత్త బీజిఎంలు కూడా వాడాడు, మీమ్సే కాకుండా. ఆ కొత్త బీజిఎంలు కూడా బాగానే ఉన్నాయి, మీమ్స్ ఎలాగో బాగానే ఉంటాయి మ్యూజిక్లు. ఇంకా ఈ మూవీ వచ్చేసి కులం గురించి మెసేజ్ కామెడీగా ఇవ్వడానికి ట్రై చేశారు. కొన్ని చోట్ల ఓవర్ అయినా కూడా కొన్ని చోట్ల మాత్రం బాగా వర్కౌట్ అయింది. మరీ ఎక్కువ చోట్ల కాదు, కొన్ని చోట్ల ఓవర్ అయింది. ఇంకా మూవీ వచ్చేసి జంబర్ గింబర్ లాలా సాంగ్ అండ్ కత్తందుకో జానకి సాంగ్ బాగుంది. మధ్యలో ఇంకో సాంగ్ ఏదో ఉంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ సాంగ్ ఏదో అది యావరేజ్ కింద ఉంది. ఇంకో సాంగ్ ఏదో ఉంది, అసలు ఎందుకు ఉందో తెలియదు, ఎందుకని తెలియదు అన్నట్టుగా ఉంటుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి రన్ టైం కూడా తక్కువ. ఇది ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ స్పీడ్గానే ఉంటుంది, కానీ కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా దారుణమైన స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇది బెటర్ ఏమో అనేటట్టుగా ఉంటుంది ల్యాగ్ విషయంలో. ఇంక ఈ మూవీ వచ్చేసి ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు పెర్ఫార్మెన్స్. ప్రియదర్శి, రాగమయూరు, నిహారిక, విష్ణు ఓయై, ప్రసాద్ బెగరా, ముఖ్యంగా సత్య గారు అప్పుడప్పుడు వచ్చినా కూడా చాలా బాగా మెప్పించారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని. ఇంక ఈ మూవీ వచ్చేసి ప్రతి ఒక్కరు బాగా చేశారు. ముఖ్యంగా సత్య గారు వచ్చినప్పుడల్లా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది కామెడీ. ఇంక ఈ మూవీ వచ్చేసి చాలా అంటే అలా స్లోగా ఉంటుంది, ముఖ్యంగా సెకండ్ హాఫ్. ఇంక ఈ మూవీ వచ్చేసి జబర్దస్త్ షో నచ్చే వాళ్ళకి, ప్రిన్స్ అండ్ జాతిరత్నం మూవీ నచ్చేవారికి బాగా నచ్చుద్ది, ముఖ్యంగా జబర్దస్త్ షో. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఇవి నెగిటివ్స్. చివరగా నా రేటింగ్ వచ్చేసి 4.8 out of 5 అయితే వచ్చి అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఎవరి ఒపీనియన్ వాళ్ళ ఇష్టం, ఇంకంతేనండి. ఇంక ఈ మూవీ
అయిపోయింది. ఇంకా రేపు ఇంకో మూవీతో కలుస్తాను, తెలుసు కథతో. ఇంకా తర్వాత వీడియో కే ర్యాంప్తో కూడా కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.